శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా రోజుల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనం వీడియోలు తీయలేకపోయినాం. కానీ ఈరోజు ఒక షార్ట్ వీడియోను తీస్తూ మీ ముందుకు వస్తున్నాను. ఈ ఆకు పసరు తాగితే పగలే చుక్కలు చూస్తారనేటువంటి వీడియోని మీ ముందుంచాం. అదే మొక్కని ఈరోజు ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా ఎలా ఆ నూనెను తయారు చేయాలి దాన్ని మీకు ఖచ్చితంగా చూపించి, మిత్రులందరూ కూడా కంటి సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అలా తయారు చేసుకొని మీ కంటి చూపును, రెటీనా నష్టాన్ని, రేచీకటి నుంచి కూడా బారి నుంచి మనం బయటపడడానికి ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. తప్పనిసరిగా దీన్ని వీక్షించండి. మీకు పరిచయం చేస్తున్నటువంటి మొక్క కాకమాచి. దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి సోలోనమియా అమెరికాన్ అంటారు. చూడండి ఎలా గుత్తులుగా ఈ ప్రకృతిలో ఈ మొక్క మనకు దొరికిందో. ఇది ఆర్గానిక్తో సంబంధించినటువంటి మొక్క. ఎలాంటి ఎరువులు వేయకుండా ఏపుగా సహజంగా పెరిగినటువంటి మొక్క. ఈ మొక్క చూస్తున్నప్పుడు దీని పువ్వులు తెల్లగాను, పళ్ళు నల్లగాను, ఇలా నల్ల కామంచి అంటారు. చూడండి కొన్ని పళ్ళు అయ్యాయి, ఆ పళ్ళు నల్లగా ఉన్నాయి. చూడండి ఈ గుత్తుల్ని చూడండి ఎంత అందంగా ప్రకృతి మనకు ఇచ్చిందో. ఈ ఆకుని మనం ఎలా నూనెను తయారు చేసుకోవాలి, ఎలా మనం వాడుకోవాలి చూడండి. ఈ పళ్ళను చిన్నప్పుడు మనం పాఠశాల పోయే సమయంలో, బాల్యంలో మా తోటలోకి వెళ్ళి ఇట్లాంటి పళ్ళను మనం నోట్లో వేసుకొని తినేది. చాలా ఒగరుగా పుల్లగా ఉంటుంది. కాబట్టి పుల్లగా ఉన్నటువంటి పండ్లలో సి విటమిన్ ఉంటుంది. ఈ చెట్టులో అమితంగా ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆకుని ఏరుకోవాలి. నీళ్ళలో శుభ్రంగా కడిగి ఆరబోసిన తర్వాత నల్ల నువ్వుల నూనె తీసుకొని ఆ నల్ల నువ్వుల నూనెను బాగా మరిగిన తర్వాత ఈ ఆకు యొక్క తీసినటువంటి ఆకును, శుభ్రంగా ఉన్నటువంటి ఆకును మరుగుతున్నటువంటి నూనెలో కనుక వేసినట్టు అయితే మనకు మంచి నూనె తయారవుతుంది. ఆ నూనెను కనుక తాగినట్టు అయితే మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ముందు చెప్పుకుందాం. అదే రకంగా దీంట్లో ఇంకో రకమైనటువంటి మొక్క ఉంటుంది, పెద్ద కామంచి. ఇది పెద్ద కామంచి చెట్టు, పెద్ద బుడ్డగాసి అంటారు. ఇలా ఇది ఇంకా పండు కాలేదు. ఇది కూడా తీయగా మన పరికిపళ్ళ టైపులో ఉంటుంది. ఇది పెద్ద కామంచి, ఇవి చిన్న కామంచి కాయలు. మీకు పెద్ద కామంచి, చిన్న కామంచి రెండు పరిచయం చేశాను. కానీ కన్నుకు ప్రయోగాత్మకంగా చేసేటువంటి ప్రక్రియలో అధికమైనటువంటి విటమిన్ ఏ కలిగి కంటి చూపును మెరుగుపరిచి కనీసం ఒక 6 నెలలు కనుక తాగినట్టయితే పగలు చుక్కలు చూస్తారు. అంటే చూపు బాగా పెరుగుతుంది, దృష్టిని సారించవచ్చు అనేటువంటి మొక్కకు ఇదే అసలైన మొక్క. ఈ మొక్క తప్ప కంటికి ఇంకేం చేయడానికి లేదు. ఈ గుత్తుల్ని, ఈ పువ్వులని, దీని సమగ్రాన్ని కూడా మనం నూనెలో కాచాల్సి ఉంటుంది. మనం చిన్న కామంచి ఆకును తెచ్చుకున్నాం. శుభ్రంగా కడిగి తెంపి ఇలా గాలిలో ఆరబెట్టాం. ఇందులో నీళ్ళ చుక్క కూడా లేకుండా మనం చూసుకోవాల్సిన పని ఉంటుంది. దీన్ని ఎలా మనం నూనెలో ఉడికించుకోవాలో చూపిస్తాం. కాబట్టి తప్పనిసరిగా శుభ్రత పాటించండి. ఈ కామంచిలో కూడా 2 రకాలు ఉంటుంది. చిన్న కామంచిలో ఇది ఎర్రటి పళ్ళు వచ్చేటువంటి కామంచి, ఇది కూడా కంటికి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇలా నల్లని గుత్తులు ఉన్నటువంటి కూడా కామంచి ఉంటుంది. ఈ 2 రకాలు. ఈ 2 రకాలని కూడా మనం నూనెలో వాడుకోవచ్చు. ఏ రకం దొరికినా పర్వాలేదు, తీసుకొని నూనెలో కాచి తాగండి. నల్ల నువ్వుల నూనె. ఈ నల్ల నువ్వుల నూనె కాగుతున్నటువంటి దీంట్లో పోతున్నాం. ఈ నూనె మరగాలి, బాగా మరగాలి. మీ కళ్ళ ముందే ఈ వీడియోను ప్రదర్శించడం జరుగుతుంది. ఎలా తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మనం 5 లీటర్ల వరకు నూనె పోసాం. ఈ నూనె మరుగుతుంది. ఇప్పుడు ఈ నల్ల నువ్వుల నూనె బాగా మరుగుతూ ఉంది.
మరిగిందని తెలియడానికి ఏంటంటే ఈ ఆకు వేయగానే చిమ్మ 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 అంటుంది. ఈ చిమ్మ చిమ్మ అయినప్పుడు మనకి ఇలా పొంగు వస్తున్నప్పుడు ఈ ఆకుని ఇలా వేయండి. ఈ సమస్య రోగాల్ని కూడా తగ్గిస్తుంది. ఇది కాచిన తర్వాత ఆకు నూనె కలిపి బాగా మరిగి నల్లగా మారుతుంది. అప్పుడు ఈ నూనెను వడబోసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ఒక మంచి పాత్రలో కానీ మీరు నిల్వ చేసుకోండి. నిల్వ చేసుకున్న కానీ రోజు 10 గ్రాముల నుంచి లేదా 10 ml నుంచి 20 ml వరకు ఉదయం సాయంత్రం తాగొచ్చు. దీనివల్ల లాభం ఏందని మీరు అందరూ అనుకోవచ్చు. దీంట్లో విటమిన్ సి, B12, B6 ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అధికంగా మనకు ఏ విటమిన్ ఉంటుంది. క్లోరోఫిల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఆకులా నిండటం వల్ల కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. మూత్రం పోసే వరకు ఆగని వాళ్ళు, తర్వాత పక్కలోనే మూత్రం పోసుకునే వాళ్ళు, మూత్రం ఎప్పుడు వస్తుందో తెలియని వాళ్ళు, మూత్రం పోయకముందే జారిపోతున్న వాళ్ళు, ఈ మూత్రం కంట్రోల్ లేని వాళ్ళందరూ కూడా ఈ ఆకు యొక్క ఈ మరిగిన కషాయన రసాన్ని ఒక రోజు 20 ml కనుక తాగినట్టు అయితే ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మనకు పిత్తాశయంలో అల్బిన్ కానీ బైల్ సాల్ట్స్ కానీ రూబియల్మిన్ కానీ తర్వాత ఫ్యాట్స్ కానీ ఉన్నప్పుడు మనకు గాల్ బార్డర్లో ఒకలాంటి రాయి తయారవుతుంది. మరి అట్లాంటి రాళ్ళు రావద్దు అనుకున్నప్పుడు కాలేయం శుభ్రంగా ఉండాలి. కాలేయంలో శుభ్రపడని రక్తం యొక్క మలినాలు గాల్ బార్డర్లో చేరి రాయిగా తయారవుతాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ రసాయనాన్ని తాగండి. గుండెలో స్టంట్ పడే వాళ్ళు, గుండెతో బాధపడుతున్న వాళ్ళు, గుండెలో దడ ఉన్న వాళ్ళు, బీపీ పెరుగుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా బలమైనటువంటి ఔషధం. ఇది కనుక తాగినట్టయితే హృదయ సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులు, దగ్గు కానీ దమ్ము కానీ ఆయాసం కానీ వస్తున్నప్పుడు ఈ ఆకు యొక్క రసాన్ని తాగండి. తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది. ఇంకా ఆయాసం మళ్ళీ ఎప్పుడు రాదు. రక్తహీనత ఉన్నవాళ్ళు, బలం లేని వాళ్ళు, ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళు, రక్తంలో పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు, మినిమం 12-13 ఉండాల్సిన వాళ్ళు 4-5లో ఈ రోజులలో కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 4-5 పాయింట్లు ఉన్న రక్త పర్సెంటేజ్ దినదినం తగ్గి మనిషి వీక్ అయిపోయి గుండె ఒకేసారి ఆగి చనిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది 100% గ్యారెంటీ. కాబట్టి ఈ 4%, 5% వచ్చినటువంటి రక్త శాతాన్ని మెరుగుపరుచుకోవడానికి తొందరగా ఇది రక్తాన్ని మనం పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క కషాయాన్ని తాగాల్సిన అవసరం తప్పనిసరి ఉంది. రక్త కణాలు పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, రక్తాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అనారోగ్య మిత్రులందరూ కూడా ఆరోగ్య వైపు రావాల్సిందిగా ఈ రసాన్ని తాగండి. ఇది ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాం. ఒకవేళ మన మిత్రులలో ఎవరికైనా పచ్చ కామెర్లు ఉంటే ఈ ఆకు కషాయం కాచి వడబోసుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత మీ ఇంట్లోని కొంచెం పసుపు అందులో కలుపుకొని ఒక 20 ml కానీ 10 ml కానీ కొంచెం పసుపు కలుపుకొని తాగండి. పచ్చ కామెర్లు మటుమాయం అయిపోతుంది. ఇంకా మళ్ళీ జీవితంలో పచ్చ కామెర్లు రావు. ఇప్పుడు మరుగుతున్న నూనెలో ఈ ఆకును ఇలా తిప్పండి. అప్పుడు చిటపట అంటూ దీని యొక్క ఆకు మొత్తం నూనెలో మరుగుతూ ఉంటుంది. ఈ మరుగుతున్నప్పుడు మనం ఇలా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్నప్పుడు ఆకు ఏదైతే ఈ నూనె నల్లగా మారుతుందో అప్పుడు మనకి పూర్తయిన కింద లెక్క. తర్వాత మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు, కడుపులో అల్సర్లు ఉన్నవాళ్ళు, నోటిలో ఇటుపక్క అటుపక్క పుళ్ళు ఉన్నవాళ్ళు, కురుపులు ఉన్నవాళ్ళు, అల్సర్ పుండ్లు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రసాయనాన్ని కనుక తాగినట్టయితే ఆ వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రోజు 10 గ్రాములు కనుక ఆహారానికి ముందు తాగినట్టయితే మల విరేచనం పూర్తిగా సాఫీగా నడిచిపోతుంది. మనకి ఎలాంటి మలబద్ధకం రాదు. దానివల్ల వచ్చేటువంటి పైల్స్, భగేంద్రం లాంటి సమస్యలు మనకు ఉండవు.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఇంకా చాలా సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ నూనె ఎంత ఉపయోగపడుతుందో వినండి. హృదయ సంబంధించిన వ్యాధుల గురించి చెప్పుకున్నాం. అలాగే ఎంతకు నిద్ర రాని వాళ్ళు ఉంటారు. కాళ్ళ కింద మెడ కింద పెట్టుకున్నా కానీ నిద్ర రాదు. మరి అట్లాంటి వాళ్ళకి ఈ నూనెను పడుకునే ముందు బెల్లంతో కలిపి ఒక 20 ml నూనెలో ఒక 10 గ్రాముల బెల్లం కలిపి ఈ రెండో తిన్నట్టు అయితే మత్తుగా నిద్ర పడుతుంది. తాగినవాడు ఎలా నిద్రపోతాడో అలా తెల్లారేసరికి మీ బాడీకి సరిపోయేంత నిద్ర తీసుకునే వరకు కూడా బాడీ మేలుకోకి రాదు. మన శరీరంలో రక్త కణాలు ఎంత ఎక్కువ ఉండి ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రతి అవయవం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. కణాలు కనుక ఎప్పుడైతే దెబ్బతింటాయో దానికి సంబంధించిన అవయవ నిర్మాణం, దాని యొక్క నిర్మాణ క్రమంలో నిర్వహణ పాత్ర కూడా తగ్గిపోతుంది. అందులోనే భాగంగా మన బాడీలో ఎన్నో రక్త కణాలు అవుతాయి తప్ప ఒక వీర్యం చుక్క కాదనేది మనకు తెలుసు. మరి ఇలాంటి వీర్యం ఉత్పత్తి కావాలనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఈ నూనెను తాగాలి. ఎందుకు తాగాలంటే వీర్యం తక్కువ ఉన్నప్పుడు దాంట్లో మొటిలిటీ తక్కువ ఉంటుంది, కదలిక తక్కువ ఉంటుంది, కాబట్టి సంతాన యోగం కలగదు. సంతానం కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా పురుషులు ఈ నూనెను తాగాలి. తాగినట్టు అయితే వీర్య వృద్ధి పుష్కలంగా జరుగుతుంది. కనీసం ఒక 4 నెలలు కనుక వరుసగా రోజు పొద్దున సాయంత్రం 20 ml కనుక తాగినట్టు అయితే మనకి వీర్య వృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా అర్షమనులు, ఫైల్స్, భగీంద్రంతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా దీన్ని రోజు సైంధవ లవణము జీలకర్రతో కలిపి తీసుకున్నట్టు అయితే తప్పనిసరిగా మనకు అర్షమనులు కానీ భగీంద్రానికి సంబంధించిన కానీ మలబద్ధక సమస్య కానీ మలం సాఫీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మలం బయటపడాలనుకున్నప్పుడు ఈ నూనెను వాడండి. ఈ యొక్క కషాయాన్ని రోజు ఉదయం సాయంత్రం 20 ml చొప్పున కనుక తాగినట్టు అయితే ఈ కంటిలో ఉన్నటువంటి ఈ కలర్ బ్లైండ్ అనేది తగ్గిపోతుంది. ఈ కలర్ వల్ల చూపు చూడలేకపోతారు. అట్లాగే కళ్ళల్లో నీళ్లు గారుతున్న వాళ్ళు, కంటి చూపు లేని వాళ్ళు, తర్వాత కంటి హీనత ఉన్నవాళ్ళు, కంటిలో సూక్ష్మ నరాలలో రక్తం నడవనప్పుడు, అట్లాగే రెటినోపతి ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో రెటినోపతి వల్ల చూపును కోల్పోవటం, మందగించడం, గ్లాకోమా కూడా రావటం దీనివల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా వైదొలగాలనుకున్నప్పుడు తప్పనిసరిగా చిన్న కమంచి ఆకును నల్ల నువ్వుల నూనెలో కాచి మనం వడబోసుకొని రోజు ఉదయం సాయంత్రం ఒక 40 రోజులు తాగినట్టు అయితే మనకు మెరుగైనటువంటి ఫలితాలు ఇంపుగా కనబడతాయి. చాలామంది మద్యప్రియులు మద్యం తాగి పక్కబొక్కలు ఎండుకపోయి బాణపొట్ట పెరిగి పొట్ట ఉబ్బుగా వచ్చి ఛాతిలోనికి పోతుంది. ఇది ఎందువల్ల జరుగుతుందంటే లిక్కర్కు జరిగేటువంటి యుద్ధం. ఎవరైతే ఈ లిక్కర్ను బంద్ చేస్తారో ఆ యుద్ధం ఆగిపోద్ది. ఎవరైతే ఈ లిక్కర్ తాగుతూ ఉంటారో అప్పుడు లోన పనిచేసేటువంటి ముఖ్యమైన యంత్రమైనటువంటి ఈ లివర్ పనిచేయటం మానేస్తుంది. అది గట్టిపడటం, మన చెదలు పట్టినట్టుగా అక్కడక్కడ తినటం జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ గట్టిపడి ఫ్యాటీ లివర్ రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి లివర్ తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో అది అట్లాగే ఉండటం వల్ల బాణపొట్ట పెరుగుతూ ఉంటుంది. ఆ బాణపొట్ట పెరిగి పుట్ట పగిలేటువంటి అవకాశాలు. ఇలా కాసి ఇది కొంచెం బ్లాక్గా రావాలి అంటే ఇప్పుడిప్పుడే దీని యొక్క రసం నూనెలోకి ఇంకిపోతుంది. మరి ఇంకిపోతున్నటువంటి నూనెను మనం భద్రపరచుకొని వడబోసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని ఎప్పుడైతే మనం తాగుతూ ఉంటామో జీర్ణాశయంలో ఉన్నటువంటి మలబద్ధకం పూర్తిగా వైదొలిగి పేగులు శుభ్రపడి ఈ రక్తం వల్ల ఈ నువ్వుల నూనె ఏం చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అట్లాగే ఈ ఆకులోని ఔషధ గుణాలు కూడా రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ నూనె బాగా మరిగించిన తర్వాతనే మీకు చూపించడం జరుగుతుంది. ఈ మరిగించినటువంటి నూనె వల్ల మనకు లాభం ఏంటి? ఇంత కష్టపడ్డాం కదా. ఇది క్యాన్సర్ రోగులకు కూడా పనిచేస్తుంది. క్యాన్సర్ పుండ్లపైన కూడా తాగితే తగ్గిపోతుంది. తప్పనిసరిగా క్యాన్సర్ రోగులు ఈ నూనెను రోజు ఉదయం 20 ml సాయంత్రం 20 ml కనుక పరగడుపున కానీ తిన్న తర్వాత కానీ తాగొచ్చు. దీనికి ఎలాంటి పట్టింపులు లేవు. అంతేకాకుండా ఇంతకుముందు మనం ఫైల్స్ గురించి చెప్పాం, భగీంద్రం గురించి చెప్పాం. అవి కూడా మలబద్ధకంతో ఏర్పడేటువంటి సైడ్ ఎఫెక్ట్లు. కాబట్టి ఆ మలబద్ధకాన్ని కనుక క్లియర్ చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇది ఉదయం సాయంత్రం
15 ml చొప్పున కనుక తాగినట్టు అయితే మలబద్ధకం క్లియర్గా ఉంటుంది. ఇలా చూడండి ఈ నూనె ఎంత చిక్కగా మనకు వచ్చేసిందో. ఈ కామంచి, ఈ చిన్న కామంచి, ఈ నల్ల కామంచి వల్ల మనకు గుండె వ్యాధులు, కంటి జబ్బులు, కంటిలో ఉన్నటువంటి అతి సూక్ష్మ నరాలకు కూడా ఇది రక్తాన్ని శుద్ధి చేసి అక్కడ నుంచి మలినాలను కూడా తొలగించి మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని పగలే చుక్కలు చూస్తారనేది మన పాత వీడియోని కనుక మీకు చూసినట్టయితే క్లియర్గా కనబడుతుంది. కాబట్టి పగల చుక్కలు చూడాలనుకున్నప్పుడు కనీసం ఇది ఒక 6 నెలలైనా మనం తాగాల్సిన అవసరం ఉంటుంది. ఆకు బాగా కాగి మరిగిన తర్వాత ఈ ఆకులు, దాంట్లో విత్తనాలు కూడా అన్నీ కూడా బ్లాక్ కలర్లో వచ్చేసినాయి. అంటే ఇంకా దాంట్లో సారం ఏమి లేదు. దీని సారం మొత్తం నూనెలోకి చేరిపోయింది. ఈ సారాన్ని కనుక మనం తాగినట్టు అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి కామంచిలో ఉన్నటువంటి ఏ విటమిన్ సి, తర్వాత B6, B12 కాకుండా ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూరల్లో కూడా మనం వండుకోవచ్చు. ఇలా బాగా కాచి వడబోసినటువంటి దాన్ని మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నల్లగా మాడిపోయి ఉంది ఈ గింజలు, ఈ ఆకులు, వీటి యొక్క కట్టెలు, ఈకలు అన్నీ కూడా కాలి మరిగి నల్లగా మారిన తర్వాత కింద వడుస్తున్నటువంటి ఆయిల్ని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈయన నల్లటి ఆయిల్ని మనం రోజు 20 ml ఉదయం సాయంత్రం తాగినట్టు అయితే మనకున్న జబ్బులన్నీ కూడా మటమాయమవుతాయి. ఇలా కాచి వడబోసినటువంటి నూనెను సాయంత్రం పడుకుంటున్నప్పుడు నిద్రకు ఉపక్రమించే ముందు ముక్కులో 2 చుక్కలు ఈ వైపు, ముక్కులో 2 చుక్కలు ఆ వైపు వేసుకొని శ్వాస గట్టిగా లోనికి పీల్చుకున్నట్టు అవుతే క్రమేణా ఇలా ఒక 60 రోజులు చేసినట్టు అవుతాయి. 60 నుంచి 100 రోజులు చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. 20 ml వరకు తీసుకుంటున్నాం. ఈ 20 ml చొప్పున సాయంత్రం, ఉదయం పరగడుపున కానీ, ఆహారానికి ముందు కానీ, ఆహారం తర్వాత కానీ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి షరతులు లేవు. తప్పనిసరిగా వాడటం అనేది షరతు. కనీసం 3 నెలలు లేదా ఒక 90 రోజుల పైన 4 నెలలైనా వాడినా మంచి ఆరోగ్యం ఉంటుంది. చూపు పెరుగుతూ ఉంటుంది, వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి, వెంట్రుకలు నల్లగా మారుతాయి. చెప్పిన చిట్కాలన్నీ కూడా మీరు వినియోగించుకోండి. ఇలా కాచి వడబోసినటువంటి నూనెను ఇలా తాగండి. నా వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా, నా అభిమానులారా, మీ అందరికీ ధన్యవాదాలు. తప్పనిసరిగా మన పల్లెటూర్లలో దొరికే ఈ ఆకు చాలా సులభంగా దొరుకుతుంది. దీనికి ఎలాంటి డబ్బులు లేవు. ఈ సర్వేంద్రియాలకు కూడా నయనం అంటే కన్ను ప్రధానమైనది. కాబట్టి సర్వేంద్రియం నయనం ప్రధానం అనుకున్నప్పుడు అన్ని అవయాలలో, బాడీలో ఉన్నటువంటి అవయాలలో కన్నే కనబడనప్పుడు ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఎప్పుడైతే ఆమెకు భర్తకే కళ్ళు కనబడినప్పుడు నాకెందుకు ఈ ప్రపంచం అని విరక్తితో ఆమె కూడా కళ్ళు గంతలు కట్టుకున్నది. కానీ అందట్లా గంతలు కట్టుకొని బతకలేము కదా ప్రపంచంలో. అందుకనే కళ్ళ చూపు కోసం బాగా ప్రయత్నించే వాళ్ళు ఈ కన్నును చాలా జాగ్రత్తగా ఉంచుకున్నట్టయితే దృష్టి పెరుగుతూ ఉంటుంది, కలర్ బ్లైండింగ్ పోతూ ఉంటుంది, రేచీకటి పోతూ ఉంటుంది, మస్కలు పోతూ ఉంటాయి, కంట్లో పువ్వులు పోతూ ఉంటాయి. అట్లాగే గజ్జి, చిడుము, తామర పోతూ ఉంటుంది, హృదయ సంబంధించిన వ్యాధులు పోతూ ఉంటాయి. తర్వాత కిడ్నీలు క్లీన్ అవుతూ ఉంటుంది, గాల్బాడలో రాళ్ళు కరిగిపోతూ ఉంటాయి, లివర్ ప్రాబ్లం వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మూత్రాశయంలో మనం మూత్రం పోయక ముందే పోసే అలవాటు జరుగుతూ ఉంటుంది. మూత్రం జారిపోతున్నది కూడా మనకు తెలియదు, పాయింట్ దడిసేది కూడా తెలియని పరిస్థితులలో కొందరికి మూత్రం జారీ అవుతూ ఉంటుంది. అట్లాంటి మిత్రులందరూ కూడా మూత్రాశయాన్ని బలంగా తయారు చేసుకుంటే తప్ప మూత్రం కంట్రోల్ కాదు. మరి అట్లాంటి కంట్రోల్ కావడానికి తప్పనిసరిగా ఈ ఆయిల్ వాడండి. ఈ నూనెను వాడినట్టయితే తగ్గిపోతుంది. తర్వాత మనకు బలము, శక్తితో పాటు ఐరన్ కూడా బాగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనకు విటమిన్స్ కూడా ఉంటాయి. పల్లెటూళ్ళలో ఈజీగా దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు వాడండి. ఈ పూర్తి వీడియోని మీరు చూసిన తర్వాత మిత్రులందరూ కూడా తప్పనిసరిగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా ఈ వీడియోని పరిచయం చేయండి. తప్పనిసరిగా మీరు ఈ వీడియోను సక్సెస్ చేస్తారని, మరిన్ని ప్రాక్టికల్ కోసం నా చేయూత, నా వెన్నెముక మీరే నిలుస్తారని కోరుతూ మీ డాక్టర్ కలకోటి కిషన్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్.